చిత్తూరు జిల్లా కుప్పం మండలము వెండుగంపల్లిలో పాత కక్షలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వెండుగంపల్లి గ్రామానికి చెందిన రేము అతని తమ్ముడు మంజుపై అనుమిగానిపల్లికి చెందిన మణి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మంజుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని కుటుంబ సభ్యులు కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దాడి ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దౌర్జన్యకారుల నుండి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని కనుక తమకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. అడ్డం పోయినా ఏమన్నా మాట్లాడినా ఏమిటి నరికివే నా మగుడిని ఒళ్ళు బాలేదు సార్, ఒళ్ళు బాలేకుండా వచ్చి అదే రోజు కూడా కాలేదు. ఇంకా ఇప్పుడు ఎంత గట్టిగా చెప్తున్నావు అంతే గట్టిగా ఫోన్ అదే పౌరుషం ఉండాలి. మంది వచ్చిరి ఫస్ట్ వచ్చి మాట్లాడి గలాట్లు పడ్రి. అలా నేనేం చేస్తున్నా వెంటనే ఇళయరాజానికి ఫోన్ చేస్తుంది. నా ఇట్లా పోయి ముందుసారి ఇట్లా కొట్టిదండ్రి, ఒకసారి లేకుండా చిన్నోళ్ళు కూడా వచ్చి కొడతారు. నా ఎట్లా ఆడవాళ్ళు మొగలు ఎవరిని చూడకుండా కొడతారో సరిపోయినా వీడియోల్లో ఇదని కొన్ని ఆడవాళ్ళంతా ఉంటే ఆడవాళ్ళు ఎవరు చూడకుండా ఇదండ్రి అన్నాక ఆయన ఫోన్ చేసినాక జీప్ వచ్చినాకనే ఇళయరాజా జీప్ వచ్చినాక ఆయన జీప్ వచ్చినాక మాట్లాడి జీప్ వచ్చినాకనే చెప్తా ఉండేది. జీప్ వచ్చినాక గట్టి వచ్చింది. ఏమరా అప్పుడు ఆ జీప్ వచ్చినాక మాట్లాడినప్పుడు ఏమే ఇట్లా ఎవరైనా ఇట్లా చేస్తారు అంటే నీకే తెలుసున్నారా ఆడవాళ్ళు మొగలు చూస్తున్నా అట్లే పెట్టుకుంటున్నాము పిల్లలు వాళ్ళ పేర్లు ఏం తెలుసా? తెలుసుకునే పేర్లు తెలీదు. మన పేరు నల్లమణి. వాడు ఇప్పుడు ఉండేది బెంగళూరులో ఉండేది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు ప్రతిసారి ఇక్కడ వచ్చేస్తున్నాం. మాది వెజిటేబుల్ అంగడి, తరకారీ అంగడి, చేపల అంగడి. దాని గురించి చేపలు అప్పడిగినోడు ఇచ్చేదని చెప్పింది. నీ పెళ్ళంలో దెంగ అని దానికి నాకు పాపం వచ్చి నేనేం చేసిన ఎవరా నువ్వు ఎవరా అని చెప్పి గలాట్ అడిగింది. గలాట్ వేసే లోపల ఇళయరాజానికి ఫోన్ చేస్తున్నాను. మీ ఊరిలో కదప్పా ఇల్లు వచ్చేసి నాకు గలాట్ చేస్తూ ఉన్నారు అని చెప్తుంది. ఇళయరాజాకి ఫోన్ చేస్తుంది. ఇళయరాజా ఫోన్ చేసిన తర్వాత ఏం చేసినాడు అంటే ఇళయరాజా వండుకొని వాళ్ళ జీప్లో పంపించినాడు. వాళ్ళు 10 మంది వచ్చి ఆ 10 మంది ఏం చేసినంటే ఒకడు వచ్చి కత్తి ఇచ్చినాడు. మన వీడియో కూడా ఉంది. టక్కనే కత్తి ఇచ్చి నరుక్కుంటారా వెళ్ళి అట్లా ఇళయరాజా చూసుకుంటాడు. మేము మా ప్రభుత్వం ఉంది, ఏం ప్రాబ్లం లేదు అనేసి మాట్లాడేసి నేరుగానే చెప్పినాడు. ఇద్దరు జరిగింది.